అందరికీ నమస్కారం. నా పేరు తోట వీరాంజనేయులు. మా నాన్నగారి పేరు తోట చంద్రయ్య. గత ప్రభుత్వంలో 2022 జనవరి 13వ తారీఖున మా నాన్నగారిని హత్య జరిగింది. ఆ రోజు మా గ్రామానికి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి మా కుటుంబానికి అండగా ఉంటారని చెప్పి ఆ రోజు నాకు గవర్నమెంట్ వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాను హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాబినెట్లో నాకు వ్యక్తిగత జీవో తెచ్చి నా ఉద్యోగం ఇవ్వడానికి వైసీపీ ఎన్నో అడ్డంకులు సృష్టించినా కూడా నారా లోకేష్ గారు పట్టుబట్టి నాకు ఈ ఉద్యోగాన్ని ఇవ్వడం జరిగింది. నిన్ననే నాకు గవర్నమెంట్ ఆర్డర్ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది. ఇంతటి ఈ ప్రభుత్వం నాకు ఎంతో సహాయపడింది. ఇంత అవకాశం ఇచ్చిన ఈ ప్రభుత్వానికి నా ధన్యవాదాలు. మరియు ముఖ్యంగా నారా లోకేష్ గారికి మరియు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి మరియు జిల్లా నాయకులు కూడా నాయకులందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు తోట వీరాంజనేయులు. మా నాన్నగారి పేరు తోట చంద్రయ్య. గత ప్రభుత్వంలో 2022 జనవరి 13వ తారీఖున మా నాన్నగారిని హత్య జరిగింది. ఆ రోజు మా గ్రామానికి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి మా కుటుంబానికి అండగా ఉంటారని చెప్పి ఆ రోజు నాకు గవర్నమెంట్ వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాను హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాబినెట్లో నాకు వ్యక్తిగత జీవో తెచ్చి నా ఉద్యోగం ఇవ్వడానికి వైసీపీ ఎన్నో అడ్డంకులు సృష్టించినా కూడా నారా లోకేష్ గారు పట్టుబట్టి నాకు ఈ ఉద్యోగాన్ని ఇవ్వడం జరిగింది. నిన్ననే నాకు గవర్నమెంట్ ఆర్డర్ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది. ఇంతటి ఈ ప్రభుత్వం నాకు ఎంతో సహాయపడింది. ఇంత అవకాశం ఇచ్చిన ఈ ప్రభుత్వానికి నా ధన్యవాదాలు. మరియు ముఖ్యంగా నారా లోకేష్ గారికి మరియు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి మరియు జిల్లా నాయకులు కూడా నాయకులందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.